ఇది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మన మైండ్‌లో ఏముందనేది వేరే విషయం. అవును. దాన్ని ఎలా మనం మాటల్లో కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది. అండ్ పదాల్లో మనం వ్యక్తీకరిస్తున్నాం అవును. అనేది కమ్యూనికేషన్. అది మామూలుగా తెలిసిన విషయం. కరెక్ట్. కరెక్ట్. ఇంకొకటి క్రియేటివిటీ. హ్మ్. క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే ఎక్కువ ప్యాసివ్‌గా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ మంది టైమ్ పాస్ చేసేదేంటి? యూట్యూబ్ షార్ట్స్‌ని చూడటం. ఇన్‌స్టాగ్రాము, ఇన్‌స్టాగ్రామో, ఫేస్‌బుక్కో రీల్స్ చూడటం. అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్ళటం. అది ఇంకా దానికి నెవర్ ఎండింగ్. నెవర్ అది ఎండింగ్‌గా 5 ఉంటది. గంటలయిందా, 10 గంటలయిందా, పని అది. ఆగిపోయిందా, ఇక్కడ ఈ పిచ్చ తగ్గి రియాలిటీకి వచ్చినప్పుడు గానీ, అయ్యయ్యో! మనం వంట చేయలేదా? అయ్యో! ఆఫీస్‌కి పనులు అవునవును. పెండింగ్ అయిపోయాయా? అంత అడిక్టివ్‌గా ఉంటున్నాం. కానీ మీరు గమనిస్తే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే, హ్మ్. ఎవరో క్రియేట్ చేసిన ఒక వీడియోని మనం మనం చూసి ప్యాసివ్‌గా కన్జ్యూమ్ చేస్తున్నాం. వాడికి డబ్బులు తెప్పిస్తున్నాం. వాళ్ళకి డబ్బులు తెప్పించడం అనేది ఇన్సిడెంటల్. అవును. కానీ ఇక్కడ మనం అంటే కొంత రిలాక్సేషన్‌కి ఇయన్నీ ఇబ్బంది ఏమీ లేదు. అవును. 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 ఇప్పుడు కొంత అందరికీ రిలాక్సేషన్ కావాలి. కొంత ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఒకప్పుడు కామెడీ సినిమాలు చూసి మనం నవ్వుకునేవాళ్ళం. అవును. ఇవన్నీ కూడా కన్జంప్షనే. దేర్ ఇస్ నో అవును. డౌట్. కానీ అవును. ఆ పాళ్ళు ఎక్కువైపోతున్నాయి. అవును. అవి ఎక్కువైపోయి మనం సొంతగా ఈ రవికిరణ్ హ్మ్. ఏదో ఒక రంగంలో ఏంటి వీడి కాంట్రిబ్యూషన్ ఈ కరెక్ట్. ప్రపంచంలో అంటే కరెక్ట్. ప్రశ్నార్థకం. అది అబ్సల్యూట్‌లీ ఎంత కరెక్ట్. చిన్నదైనా కావచ్చు. కరెక్ట్. కరెక్ట్. అది ఎంత చిన్న ఇప్పుడు మనం గొప్పగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిలాగా మనం గీతాంజలి రాయక్కర్లేదు. రాస్తేనే మనం క్రియేటివిటీ అని కాదు. అవును మనం సార్. ఉన్న పరిధుల్లో, మనం ఉన్న కరెక్ట్. ఏరియాలో కొంచెం కొత్తదనం, అవును. కొంచెం ఇంప్రూవ్‌మెంట్. అంత హ్మ్. ముందు వరకు ఇది ఉంది. హ్మ్. నేనొచ్చిన తర్వాత ఇది కాంట్రిబ్యూషన్ ఒక చిన్న హ్మ్. అట్లాంటి క్రియేటివ్ వాళ్ళనే ఇప్పుడు ఇప్పుడు ప్రపంచానికి కావాలి. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఎందుకంటే చక్కగా ఏఐని ఉపయోగించుకుంటే మీరు చేసిన నేను చేసిన ప్రాంప్ట్ కొంచెం సరిగ్గా ఇస్తే అదే చేసి పెడుతుంది. అన్నిటికన్నా నుంచి మా ప్లేస్‌లో ఏఐ వచ్చి కూర్చుంటుంది కదా ఇప్పుడు. కూర్చుంటుంది. అందుకని క్రియేటివిటీ అనేది ఉండాలి అంటున్నారన్నమాట. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు నేను వెనక నుంచి ఎందుకొచ్చానంటే ముందు అసలు క్రియేటివిటీ లాంటివి కావాలంటే కరెక్ట్. ముందు క్రిటికల్ థింకింగ్ ఉండాలి. ఉండాలి. దాని నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటున్నారు. యెస్ ఇప్పుడు సార్. ఎక్కువ వినపడే మాట ప్రస్తుతం అదే. అవును. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? కరెక్ట్. ఒక విషయాన్ని ఒక ప్రాబ్లమ్‌ని ఇస్తే దాన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు? హ్మ్. దాన్ని ఎన్ని రకాలుగా పరిష్కరించొచ్చు అనేది మల్టీ డైమెన్షనల్‌గా ఆలోచించి హ్మ్. ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ తీసుకొని కరెక్ట్. వాళ్ళని ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే దిశగా ఇతను వెళ్తున్నాడా? అవును. ఒక ఒక పిల్లవాడో లేకపోతే ఒక అభ్యర్థో వెళ్తున్నాడనేది చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. కరెక్ట్. అన్‌డౌటెడ్‌లీ. అన్‌డౌటెడ్‌లీ. ఎందుకంటే అంత అంత టైం వెచ్చించకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. 100% సార్. నో కానీ ఆ డౌట్. ఓపిక ఉందా? హ్మ్. ఆ డూయింగ్ అనే ఓపిక ఉంది. ఇప్పుడు మా వాడు కూడా హ్మ్. ఈ మధ్య ఒక ప్రాజెక్ట్ మొదలెట్టాడు. అదేంటంటే గో కార్ట్ అనేది కట్టడం. గో హ్మ్. కార్ట్ కారు. గో కార్టింగ్. హ్మ్. ఈ మధ్య అదొక కొంచెం ఫ్యాన్సీలా కూడా అయింది. అవును. కొంతమంది ఇప్పుడు అవును. ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్‌లో ప్రాజెక్ట్‌గా చేస్తుంటారు కొంతమంది అది. ఆ! ఆ! అంటే ఇనప కడ్డీలు కట్ చేయటం దగ్గర నుంచి, వాటిని వెల్డింగ్ చేయటం దగ్గర నుంచి, దాని ఇంజిన్ మౌంటింగ్ చేయటం దగ్గర నుంచి, హ్మ్. దానికి బ్రేక్ ఎట్లా పెట్టాలి, యాక్సిలరేటర్ ఎక్కడ ఉండాలి, నెక్స్ట్ గేర్ అసెంబ్లీ ఎట్లా ఉండాలి, హ్మ్. అట్లాగే హ్యాండిల్ అదే మన స్టీరింగ్. కరెక్ట్. స్టీరింగ్‌లో అనేక రకాల మోడల్స్ ఉంటాయి. నేను చాలా కూడా చాలా. మెకానికల్ ఇంజిన్ చేశాను. నాకు ఓకే. అంత ఎక్కువ తెలియవయి. ఆహా! అవన్నీ వీడు యూట్యూబ్‌లో లేకపోతే మిగతా చాట్‌జీపీటీ వీటితో మాట్లాడి హ్మ్. ఒక ఒక గో కార్ట్ తయారు చేశాడనమాట. అది తయారు చేయటానికి చెమటలు గారిపోతుంటాయి. ఫెయిల్ అవుతా ఉంటాడు. మళ్ళీ నాకే మోటివేట్ చూసి అవ్వాలి. పక్కన అనిపిస్తా ఉంటది నాకు. అయ్యయ్యో! ఒరేయ్! ఎంత ఎంత కష్టపడుతున్నాడు వీడని. రైట్. ఏదో అమెజాన్‌లో నుంచో ఎక్కడి నుంచో ఏవో తెప్పేసి ఒకటి పడేసరిపోయారు. తెప్పిస్తుంటాడు. అయి పెడతాడు. అది ఫెయిల్ అవుద్ది. ఇది కాదు మళ్ళా ఇంకొకటి అని చూడాలి. ఇట్లా దీనికి ఓపిక ఉండాలి. 100% సార్. ఆ ఐన్‌స్టీన్ కూడా వాళ్ళ అబ్బాయికి చెప్తాడంట. ఎక్కడో ఈ మధ్య ఆ చదివాను పేషెన్సీ కొటేషన్. హ్మ్. సాధించాలనే ఓపిక అలా ఉన్నవాళ్ళకి ఏదైనా. అంత ఓపిక పెట్టి చేయాలి అంటే హ్మ్. ఆ పిల్లవాడికి హ్మ్. ఆ రంగంలో విపరీతమైన ఇంట్రెస్ట్ రావాలి. మీరట్లా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయగలిగారా? యూ ఆర్ ఏ గ్రేట్ టీచర్. ఆర్ యూ అవును. ఆర్ ఏ గ్రేట్ ఆ పేరెంట్. మాత్రం ప్యాషన్ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఇంగ్లీష్ ఇందాక చెప్పాను. మా టీచరు హ్మ్. ఇంగ్లీష్ మాకు నేర్పటం ఒక ఎత్తు. ఇంగ్లీష్ ఇంత మధురంగా ఉంటదిరా! హ్మ్. ఇంత టేస్టీగా ఉంటది హ్మ్. అని అని అది చెప్పించడం. ఆ స్పార్క్ రగిలిస్తున్నారు చూసారా? అవును. అవును. అక్కడ ఉంటదనమాట అది. అసలు అందుకని క్రియేటివిటీ రావాలన్నా మనకి క్రిటికల్ థింకింగ్ కరెక్ట్. అండ్ క్వెషన్స్ అడగటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఉంటేనే వస్తాయన్నమాట. అవును. అవును. అందుకని మీరు అడిగారు. అంటే హ్మ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు మీరంటే, అవును. అవును. ఈ నాకున్న అవగాహనలో హ్మ్. నేను అనుకునేది అది పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, మనం అందుకే అరిస్టాటిల్ ఒక మాట అంటాడు. హ్మ్. ద మార్క్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మైండ్ హ్మ్. ఈజ్
టు ఎంటర్టైన్ ఎ థాట్ అండ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఓ అంటే ఏంటంటే ఎవరైనా మనకు ఒక విషయం చెప్పారు, అవును. ఆ చెప్పిన విషయాన్ని అట్టే ఒప్పేసుకోకుండా ఉమ్, లేకపోతే ఖండించకుండా, ఉమ్, ఓహో ఇట్లాగా నేను దీన్ని పరిశీలిస్తాను ఉమ్. అని చెప్పటం అనేది ఒక నిజమైన విద్యావంతుడి లక్షణం అంటాడు ఆయన. కర్ర విరగకుండా పాము చావకుండా. అది గోడ మీద పిలువ వ్యవహారం కూడా కాదు. అది కూడా కాదు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒకటి చెప్పారు నాకు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మెడిటేషన్ వాటి గురించి మాట్లాడుతుంటాను. ఉమ్, ఇప్పుడు నేను ఒక సాధకుడినండి, నాకు నేను మెడిటేషన్ చేసినప్పుడు ఈ వెనకాల నాకు ఒక ఎనర్జీ యాక్టివేట్ అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది అని నేను మీకు చెప్పాను. ఉమ్. అప్పుడు మీరు అది నమ్ముతారా? కాదండి అసలు ఇది అసలు మీరు ఏదో కట్టుకథ చెప్తున్నారు అవును, అంటారా? లేకపోతే అవునా నిజమా, ఓకే నాకు కూడా ఉద్యమం అవును, అని చెప్పి ఈ రెండిట్లో బైనరీ థింకింగ్ అంటున్నారు. అవును, అవును. అంటే రెండేళ్ళు ఏదో ఒకటే పట్టుకో, ఉమ్. నమ్ముతాను అసలు ఇది బక్వాస్ అనే రెండు ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ దిశగా వెళ్తున్నాం అనమాట. అందుకని ఈ బైనరీస్ నుంచి మనం ఈ ట్రూత్ మధ్యలో ఎక్కడో ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. ఆ ట్రూత్ని ఎతకాలంటే టైం పట్టుద్ది, అవును, ఎనర్జీ పట్టుద్ది. ఆ ఓపిక ఎవరికి లేదు. దాని బదులు ఏదో దాన్ని పట్టేసుకుంటే కరెక్ట్. అయిపోతుంది. గాట్ ఇట్, గాట్ ఇట్. సో ఈ రకంగా వెళ్ళే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయన్నమాట. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే అరిస్టాటిల్ దాంట్లో, నువ్వు పరిశీలించు. ఉమ్, ఓకే ఎవరో ఒకళ్ళు ఒక మాట చెప్పారు, ఈ మాటని నీకు నువ్వు తెలుసుకోవడానికి టైం పట్టుద్ది, అవును, ఎనర్జీ కావాలి, పేషెన్స్ కావాలి. నీకు ఇప్పుడు అది లేదనుకోండి, దీన్ని పెండింగ్లో పెట్టు, ఇక్కడ పెట్టు. ఆ, దాన్ని ఖండించొద్దు, అవును, ఒప్పేసుకోవద్దు, నమ్మేయొద్దు, రైట్. దాన్ని అక్కడ పెట్టు, పెండింగ్ పెట్టు కొంతకాలం. పెండింగ్ పెట్టండి. ఉమ్, నీకు రేపు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు వాడి. అప్పుడు దాన్ని మళ్ళా యూ డూ యువర్ రీసెర్చ్. కరెక్ట్, కరెక్ట్. గాట్ ఆ ఇట్. రీసెర్చ్ లేనప్పుడు నువ్వు దాన్ని పెండింగ్ పెట్టు. అందుకే ఇప్పుడు బుద్ధుడు కూడా అదే అంటాడు. దేవుడి గురించి నన్ను అడుగుతుంటే ఆయన యాగ్నాస్టిక్ అంటారు కదా ఆయన. సో అట్లాంటి ప్రశ్నలకి నాకు ఈజీ సమాధానం వచ్చేటట్టుగా తెలియట్లేదు, నన్ను దాని గురించి ప్రశ్నించొద్దు అంటాడు ఆయన. ఓకే. అట్లాగే ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు గాడ్ ఉన్నాడా లేదా, అవును, దాని గురించి ఎంతమంది మాట్లాడారు, ఎన్ని చాలా మాట్లాడారు, డిబేట్స్ వాటి గురించి మనం ముందు తెలుసుకోవాలి. దాని గురించి ఏముందని తెలుసుకోవాలి. అసలు గాడ్ అంటే ఏంటి, అది ఒక పదం నిజానికి. మీకు గాడ్ అంటే ఒకటి, నాకు ఇంకొకటి. అవును, అట్లా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ లోతులకు వెళ్లకుండా అవును. ఉన్నాడు లేడు, లేకపోతే ఇంక ఏదైనా సరే మీరు ఈ పొలిటికల్ పార్టీ మంచిది, ఇది అస్సలు ఎందుకు పనికిరాంది, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చెప్పగలమా? అది అస్సలు ప్రతి ఆ ఫ్లేవర్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ సేమ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఆ ఇష్యూ బేస్డ్గా ఎవరు మాట్లాడట్లేదు. అందుకని ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే ఆ రేషనల్ థింకింగ్, అవును, క్రిటికల్ థింకింగ్ అవును, అనేది తగ్గిపోతున్నాయి. అబ్సల్యూట్లీ. అందుకని ఇప్పుడు ఇది పోస్టర్లకి ఫ్లెక్సీలకి పాలాభిషేకం దగ్గర నుంచి, తొక్కిసలాట్లో చనిపోవడం దగ్గర నుంచి, ఫేక్ న్యూస్, లేకపోతే వీటన్నిటి కూడా ఇదే కారణం అని నా ఉద్దేశం. దట్స్ అమేజింగ్ రియల్లీ. అంటే ఈ సందర్భంగా మీరు పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ప్రస్తుతం ఉన్న సమాజానికి అనుగుణంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అన్నీ చెప్పేసినట్టే నిజానికి. అంటే ఈ ముఖ్యంగా ఏంటంటే మనం ప్రస్తుతం ఇందాక నేను చెప్పాను, అందరికీ స్కూళ్ళు నాలాగా స్కూల్ మానిపించేసి హోమ్ స్కూలింగ్ చేయించేంత ఓపిక ఉండకపోవచ్చు. అవును, అవును. కాకపోతే ఏంటంటే మనం పేరెంట్స్గా మనం కొంత మైండ్ పెట్టి ఎక్కడైతే మన విద్యా వ్యవస్థలో కానీ స్కూలింగ్ సిస్టంలో కానీ ఏదైతే అనవసరంగా మన పిల్లవాడు బాధపడుతున్నాడు, అనవసరంగా ఇబ్బంది పడుతున్నాడు, ఇది వాడి హోల్సమ్ డెవలప్మెంట్కి అంతగా ఉపయోగం లేదు అని చెప్పి మనం నమ్మిన సందర్భాల్లో అవి మనం బాహాటంగా చెప్పాలి. అది మాత్రం ఎందుకంటే అది మన పిల్లల కోసమే మనం చేసుకోవాలి. అది ఇదేదో సోషల్ సర్వీస్ కాదు. చాలా సెల్ఫిష్గా మన పిల్లల కోసం, రేపు వాళ్ళు ఎదగటం కోసం మనం చేయాల్సింది. ఇప్పుడు ఇందాక అన్నాను నేను, దిద్దిన ఆన్సర్ పేపర్స్ ఇంటికి ఎందుకు ఇవ్వరు అని అడగాలి. తెలుగు ఎందుకు బాగా చెప్పరు మా వాళ్ళకి? మాకు తెలుగు నేర్చుకుంటేనే మా వాడికి ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఇప్పుడు మీరే అన్నారు, మీరు కూడా పేరెంటే, మీరే అంటున్నారు మన పిల్లల్ని చూస్తే ఇంగ్లీషు తెలుగు హిందీ దేంట్లోనూ పునాది లేదు. ఆ కాళోజీ గారు అప్పుడెప్పుడు అన్నారు, తెలుగు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావు ఎందుకురా అని. కొంచెం పాయింటెడ్గా ఉన్నా కానీ ఆ మాట నిజం. అది నిజం. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా మన తెలుగు జాతిని ఉద్ధరించడానికి కాదు, మనల్ని మన పిల్లల్ని ఉద్ధరించుకోవడానికన్నా, రేపొద్దున వాళ్ళ మైండ్లో ఉన్న విషయాలను బయట పెట్టాలన్నా దే హ్యావ్ టు డెఫినెట్లీ లెర్న్ తెలుగు. సో ఇట్లాంటివి తెలుగుది ఒకటి కానీ, అట్లాగే
మార్కులు ర్యాంకులు పక్కన పెట్టి మావాడు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాడా, దాన్ని అప్లై చేస్తున్నాడా. దట్స్ అమేజింగ్. లాంగ్వేజ్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, అవును గ్రామరు గ్రాంధిక విషయాలు అన్ని పక్కన పెట్టేయచ్చు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీరు తెలిసినా తెలియకపోయినా ఎవరు మిమ్మల్ని ఏమనరు. అవును కానీ మీరు ఎక్కువ చదవాలి. అవును లాంగ్వేజ్లో మనం పిల్లవాడి చేత ఎక్కువ చదివించేటట్టు చేయాలి. గ్రామర్ దానంతట అదే వస్తుంది. అవునండి. మనం తెలుగు ఎప్పుడు స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు. 100% చుట్టూ అమ్మ నాన్న మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటే నేర్చుకున్నాం. అవును ఎక్కడ చిన్న చిన్న తప్పులు పోతే వాళ్ళే కరెక్ట్ చేసేవాళ్ళు. అవును అట్లాగే నేర్చుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్ కూడా. దానికి కావాల్సింది ఏంటి, విరివిగా చదవాలి, విరివిగా వినాలి. ఆ రెండు చేస్తే డెఫినెట్గా వాళ్ళ లాంగ్వేజ్ ఇది అవుద్ది. కరెక్ట్. అట్లాగే మ్యాథ్స్ ఏమో అప్లికేషన్, సైన్స్ ఏమో ఎక్స్పెరిమెంట్స్, అవును సోషల్ ఏమో రోజు జరిగే సంఘటనలు. అవును ఇవి ఇట్లా చూడాలి మనం సబ్జెక్ట్స్ని. అవును సార్. చూసి మన పిల్లల్ని రోజు న్యూస్ పేపర్ లాంటివి చదవాలని చెప్పి ఎంకరేజ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ వస్తుంది, ఇటు పక్కన దే కెన్ ఇంప్రూవ్ దేర్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అవును ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటిది రావాలి, ఇవన్నీ కూడా రోజు పేపర్ చదివితే వీలైనంత సోషల్ స్టడీస్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇట్లా నా దృష్టిలో పేరెంట్స్ ఇట్లా కనుక ఈ రకంగా చూసి పిల్లల్ని కనుక ఎంకరేజ్ చేయగలిగితే దట్ దేర్ ఫ్యూచర్ విల్ బి గ్రేట్. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్పాలి, సార్ నేనేదో గొప్ప పేరెంట్ అని కానీ అదే మీ మా ఎక్స్పెరిమెంట్ పిల్లలు అసలు రేపేదో అద్భుతాలు సృష్టిస్తారని నేను చెప్పట్లేదు. ఇద్దరు పిల్లలా సార్ మీకు? ఇద్దరు పిల్లలు. ఆ అమ్మాయి +1లో ఉంది. ఆహా. తను మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ తీసుకుంది. రేపు డిజైన్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎటు వెళ్తుందో తెలియదు. అబ్బాయి మాత్రం ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆటోమొబైల్ సర్క్యూటరీ, రైట్. ఆబ్వియస్గా రేపు ఇంజనీరింగ్ వైపు వెళ్తాడు. ఇంకా అసలు డౌటే లేదు. ఇక తను సోషల్ సైన్సెస్, డాక్టరు ఇట్లాంటివన్నీ రూల్ అవుట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7th 8th క్లాస్లోనే అయిపోయినట్టు. మాకు ఆ క్లారిటీ కంప్లీట్గా వచ్చేసి. సో అట్లా వాళ్ళు కూడా ఏదో గొప్ప అని నేను అంటలేదు. కాకపోతే రేపు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు జీవిస్తే చాలు. నాకంటే ఇంకా గొప్ప వాళ్ళు అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇట్లాంటి నాకు ప్రపంచం వాళ్ళని గుర్తించాలి, అట్లాంటి ఆశలు నాకేమీ లేవు. వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వాళ్ళ జీవితం గడిపితే చాలు. అయితే వాళ్ళు సివిల్ సర్వీసెస్ సైడ్ వచ్చే అవకాశం లేదేమో. సివిల్స్ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఇప్పుడు నిన్నే ఇక్కడ తెలిసిన ఐఏఎస్ ఐపీఎస్ ఫ్రెండ్స్ని కలిసాము హైదరాబాద్లో. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పమని చెప్తుంటా. ఒక ఐఏఎస్గా నువ్వేం చేసావు చెప్పావు మా వాడికి మా అమ్మాయికి, ఒక ఐపీఎస్గా నువ్వు ఎదుర్కొన్న విషయాలు ఏంటో చెప్పు అని చెప్తుంటాను. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వాళ్ళు చూస్తూనే ఉన్నారు రోజు. మా ఆఫీసుల్లో మేమేం చేస్తున్నామో తెలుసు వాళ్ళకి. ఇవన్నీ చూసి వాళ్ళకి ఇష్టపడి వాళ్ళు మేము సివిల్స్ వైపు వస్తామన్నారు అనుకోండి, రేపు వెల్కమ్. లేదు నేనేదో మా అమ్మాయి పాటలు పాడుతాను, ఆ మధ్య పాడుతా తీయాలి పాడింది మా అమ్మాయి, సో నేను రేపు ఆ ప్రొఫెషన్ చేసుకుంటాను, లేకపోతే నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్తాను, సౌండ్ ఇంజనీరింగో లేదా సౌండ్ డిజైన్లోకి వెళ్తాను అందనుకోండి, షీ మే గో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. మావాడు ఇంజనీరింగ్ అని ఇప్పుడే అన్నాను నేను. సో హీ మే నాట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ సోషల్ సైన్సెస్. మనకి సోషల్ సైన్సెస్, కరెంట్ అఫైర్స్, లాంగ్వేజ్ వీటి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆబ్వియస్గా సివిల్స్ చాలా కష్టం అవుతుంది. అసలు అది రూల్డ్ అవుట్. అందుకని నాకు సివిల్స్ మీద ఎటువంటి ఫ్యాన్సీ లేదు యాజ్ అ కెరియర్. బట్ ఇఫ్ దే హ్యావ్ ఇన్హెరెంట్ ఇంట్రెస్ట్ దే విల్ కమ్. ఇట్ విల్ బి దేర్ చాయిస్. దట్స్ అమేజింగ్ సార్. రియల్లీ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఇంకా మాట్లాడాలని ఉంది, కాకపోతే సమయాభావం ఒకటి. కానీ ఇంత రిలే కాకుండా ఇంకొక ఎపిసోడ్ నా కోసం ఇంకొక ఎపిసోడ్ మీరు ఇవ్వాలన్నా మనవి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.